గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పించు అనగనగా ఒక కథా కార్యక్రమానికి స్వాగతం. మన మహర్షులు భారతీయ సాంప్రదాయంతో పాటు ఎన్నో నీతి కథల్ని, కథా సారస్వతాన్ని చాలా రకాలుగా మనకు అందించారు. అయితే ఈ అందించిన కథా సారస్వతాన్ని చిన్న కథల రూపంలో బాలబాలికలకి అందించటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అయితే ఇవాళ పిల్లలంతా రెడీగా ఉన్నారమ్మా? ఒక మంచి కథ చెప్పుకుందాం. నువ్వు అక్కడికి వెళ్ళి కనుక్కో, నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నాడు. ఈ కేశధ్వజుడు అన్నాడు, అయ్యా అభ్యంతరం ఏమిటండి, ఇంత పెద్ద యజ్ఞం మొదలుపెట్టాను, ఇది సరిగా పూర్తవకపోతే నా తాత తండ్రులకి చెడ్డ పేరు, నా వంశానికి చెడ్డ పేరు, దేవతలు హర్షించరు, దేవతలకు కోపం వస్తే నా రాజ్యంలో వానలు రావు, పంటలు పండవు, కాబట్టి మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా, ఏం చెయ్యమంటే అది చేస్తానన్నాడు. అనగానే ఈయనేం చెప్పాడంటే, నీ శత్రువు ఉన్నాడు కదా ఖాండిక్యుడు, నువ్వు ఎవరినైతే ఓడించి అడవుల పాలు చేసావో ఆ ఖాండిక్య జనకుడు ఈ విషయాన్ని చెప్పగలుగుతాడు. అతనికి కర్మకాండాలలో విపరీతమైన పరిజ్ఞానం ఉంది, అతనికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి రాజుగారు? తన శత్రువు దగ్గరికి సహాయం కోసం వెళ్ళాలి. మామూలుగా ఇంకోళ్ళు అయితే ఈ పని చేయడానికి ఆలోచిస్తారా? భయవేస్తుంది. ఏమంటాడో ఈయన ఏమనుకున్నాడు, తన మంత్రుల్ని వదిలిపెట్టేశాడు. తనతో పాటు హోమం చేస్తున్నారు కదా, ఋత్విక్కులు అంటారు వాళ్ళని, హోమం పక్క నుండి చేసే వాళ్ళని వెంబడి పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. దూరం నుంచి ఏదో చిన్న పని చేసుకుంటున్న ఖాండిక్య జనకుడు ఈ కేశధ్వజుడిని చూశాడు. చూసి ఇదేమిటి, నేను అడవిలో ఉన్నా వీడు ఓర్చుకునేలాగా లేడు, ఇక్కడికి కూడా నన్ను జయించడానికి వస్తున్నాడు, నన్ను అడవిలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వటం లేదని అనుకుని ధనుర్బాణాలు పుచ్చుకున్నాడు వచ్చిన వాడిని కొట్టేయటానికి. మరి శత్రువు కదా వచ్చేది. దాంతో దగ్గరకు వచ్చేసరికల్లా ఆయనకి ఏం కనపడింది, కేశధ్వజుడి దగ్గర ఆయుధాలు లేవు, పైగా ఏనాడో శుభ్రంగా స్నానం చేసినట్టున్నాడు. అతను యజ్ఞంలో కూర్చుంటే ఏముంది, పొగ మసి అన్నీ మొహం మీదకి పారుతూ ఉంటాయి. వస్త్రాలేమో అతను లేడి చర్మం కప్పుకుని ఉన్నాడు, మీదుంది. లేడి చర్మం కప్పుకున్నవాడు దీక్షలో ఉన్నట్టు గుర్తు. అప్పుడు కేశధ్వజుడు అన్నాడు, సోదరా ఈ లేడి చర్మం మీదే నువ్వు బాణం వేస్తావా అని అడిగాడు. అడిగేసరికల్లా లేదని ధనుర్బాణాలు దింపేశాడు ఈయన. ఏమిటి, ఎందుకు వచ్చావంటే నీ దగ్గర సహాయం కోరి వచ్చాను, నువ్వు నాకు గురువు అవ్వాలి ఇప్పుడని కేశధ్వజుడు అడిగాడు. అడిగేసరికల్లా ఖాండికుడు అన్నాడు, నా సహాయం కోరి ఇంత దూరం వచ్చావు, తిండి కూడా ఉంటుంది, నేను అంతే తింటానండి, ఇంత వ్రతం చేస్తాను, దుష్కరమైన వ్రతం అంటే చూడండి, అన్నం పెంచటము కష్టమే, దించటము కష్టమే, రెండూ కష్టమే కదా, అంత గొప్ప వ్రతం చేస్తున్నాను, పైగా నేను అసలు మాంసాహారిని కానే కానీ, నేనేమిటి నా వంశంలో 7 తరాల నుంచి ఎవరం మాంసాహారులం కావు, మాంసం తిన్నాం మేము అనేసరికి ఈ గద్దకు అనుమానం వచ్చింది. మార్జారోహి మాంసరుచికి అంటుంది, పిల్లి అంటే మాంసం తింటుంది. ఇప్పుడు ఇదేంటో విచిత్రంగా చెప్తోంది, కానీ మరి మాటలు బాగున్నాయి. మాటలు చూస్తే ఏదో ధర్మపరుల మాటలుగా ఉంది కదా, ఈ చాంద్రాయణ వ్రతం ఇంత ముసల్దాన్ని అయ్యాను నాకే తెలీదు, ఇంతే ఉంది, పిల్లి దీనికి తెలుసంటే ఇది నిజమేనమాట అని అనుకుని సరేలే బాగానే ఉంది అనుకుంది. ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, ఏముంది ఈ ఊళ్ళన్నీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటానండి, అడవిలో చాలా చెట్ల దగ్గరికి వెళ్ళాను, వాళ్ళలో చాలామంది చెప్పారు ఈ బూరుగురు వృక్షం తాలూకు తొర్రలో జరద్గమం అని ఒక పెద్ద గద్ద ఉందని, అది చాలా ధర్మపరుడైన గద్దని, ఆయన దగ్గర కూర్చుంటే మంచి మాటలు చెవినేసుకోవచ్చు అని ఎంతమందో చెప్పారు నాకు, అవేమిటో కనుక్కుందాం, మీ దగ్గర కూర్చుని చక్కగా కాలక్షేపం చేద్దాం, సత్కాలక్షేపం అని మీ ఇంటికి వచ్చాను. గద్దకి సంతోషం వేసింది, ఓహో నా గురించి అందరూ చెప్పుకుంటున్నారనమాట, మంచి మాటలు బాగుంది కదా, అందుకని సరే ఏం చేసింది, సరే రా నా దగ్గరికి కదా. ఈ పిల్లి కూడా ఏం చేసింది, ఆ త్వరలో చేరింది. రోజు అవి ఇవి, ఆ ఊళ్ళో ఆ గుడి ఉంది, ఈ ఊళ్ళో ఈ గుడి ఉంది, ఆ ఊళ్ళో ప్రసాదం పులిహార బాగుంటుంది, ఇలాంటి కబుర్లు చెప్పుకునేవాళ్ళు. జరద్గమం కూడా ఏంటంటే పాపం ఇదివరకు వేటాడేది, ఇప్పుడు వేట మానేసింది, పక్షులు ఇంత 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 పెడితే అవి పిల్లల కోసం తెచ్చిన ఆహారం పెడితే తింటోంది, మెత్తగా అయిపోయిందనమాట. పెద్దవాళ్ళు అయ్యాక ధర్మపన్నాలు సహజంగా వచ్చేస్తాయి, చిన్నప్పుడు ఎలా ఉన్నా కూడా. సరే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పిల్లి ఏం చేసేది, ఈ గద్ద కొంచెం కునుకు పెట్టది నిద్రపోగానే ఈ చల్లగా పైకి వెళ్ళి
పక్షి కూనల్ని ఒక 5 6 తెచ్చుకుని కామ్గా తినేసేది నిశ్శబ్దంగా. పైనే మెడ పట్టుకుంటే పక్షి పిల్లలు అయిపోతాయి, శబ్దం చేయవు. ఇదేం చేసేదంటే పక్షులకు చిట్టి ఎముకలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి ఆ త్వరలోనే ఒక మూలకు పెట్టేసేది. కొంచెం బొత్సు ఉంటుంది, పైన చిన్నగా ఉంటుంది, వాటి తాలూకు రెక్కలు చాలా కొద్దిగా నూగుగా ఉంటుంది. ఆ నూగు పక్కకు తోసేసేది, ఆ నూగు మెత్తగా ఉంటుంది. చాలా పక్షుల్ని చంపాక ఆ నూగు మీద హాయిగా పడుకునేది, మెత్తగా బాగుందని. వీటి ఎముకలు కూడా ఆ త్వరలోనే ఒక మూలకు ఉండేవి. ఇది ప్రతిరోజు పైకి వెళ్ళటం, చక్కగా తినేయడం, వచ్చి కూర్చోవడం. రోజులు గడిచిపోతున్నాయి. ఈ పైనున్న పక్షులకి ఏమిటి పిల్లలు తగ్గిపోతున్నాయి. 4 పిల్లలు ఉండాల్సిన చోట 3, 3 ఉండాల్సిన చోట 2, 2 ఉండాల్సిన చోట 1 ఉంటుంది. ఒకే గుడ్డు పెట్టిన పక్షికి ఆ పిల్లే కనపడదు. పోనీ పిల్ల లేదు, కింద పడిపోవాలి. కింద పడితే కింద కనపడాలి కదా పక్షి పిల్ల కింద పడిపోయిందని. క్రమంగా వాటికి ఏం తెలుస్తుందంటే అందరి గూళ్ళల్లోనూ ఇలాగే మాయమైపోతున్నాయని అర్థమైంది. పక్షి పిల్లలు ఎలా మాయమవుతున్నాయి అని ఏం చేశారు, ఈ పక్షులన్నీ కలిసి వెతకడం మొదలుపెట్టాయి చుట్టూతా. ఎవరైనా తీసుకెళ్ళి పడేస్తున్నారా, ఈ పక్షి పిల్లలే ఎగరడానికి ప్రయత్నం చేసి పడిపోతున్నాయా, అలా వెతుకుతూ ఇవేం చేసినాయి, ఆ త్వర దాకా చేరినాయి. త్వరలో చూస్తే ఈ ముసలి గద్ద ఒక మూలకి పడుకునుంది. ఎప్పుడైతే ఈ పక్షులన్నీ వెతకడం మొదలుపెట్టాయో, ఈ పిల్లుంది కదా లోపల, ఇది కామ్గా వెళ్ళిపోయింది బయటికి, వీళ్ళకి కనపడకుండా. తెల్లారేసరికి మాయమైపోయింది. ఇదేమో గద్ద పడుకునుంది ఓ మూలగా, చిట్టి ఎముకలు, తర్వాత పక్షుల తాలూకు చిట్టి పొట్టి రెక్కలు అన్నీ ఒక మూలున్నాయి. దాంతో పక్షులకు కోపం వచ్చేసింది. ఈ ముసలి గద్ద దీన్ని మనం పోషిస్తున్నాం, ఇదే మన పక్షి పిల్లల్ని తినేసింది అనుకున్నారు. అక్కడ ఇంకా వేరే అవకాశం లేదు కదా, పిల్లొచ్చింది ఎలకొచ్చిందో ఊహించడానికి అక్కడ ఏం కనిపించట్లేదు. అది ఎక్కడ పడుకుంటుందో అక్కడే ఈ ఎముకలు, ఈ వెంట్రు, ఇవి రెక్కలు కనపడేసరికల్లా అనుమానం వచ్చి మొత్తం ఈ పక్షులన్నీ కలిసి ఆ దాన్ని కొట్టి చంపేసేసినాయి జరద్గవాన్ని. ఇన్నాళ్ళు కాపలా కాసింది, కానీ ప్రయోజనం ఏమిటి, తెలివి తక్కువగా ఏం చేసింది, ముక్కు మొహం తెలియని ఒక పిల్లిని లోపల పెట్టుకుంది. చివరికి పక్షి పిల్లలు పోయినాయి. ఈ పక్షి వల్లే మా పిల్లలు పోయినాయని మిగిలిన పక్షులన్నీ అనుమానంతో తమ జాతి వాడే అయినటువంటి ఈ పెద్ద పక్షిని కొట్టి దానికి మరణం చూపించేశాక దాన్ని బయట పారేసి, ఇక కాపలాకి ఎవరు వద్దు, మన పిల్లల్ని మనమే కాపలా కాసుకుందామని వాటి దారిన వెళ్ళిపోయింది. ఇప్పుడు నమ్మినందుకు ఏమైంది, జరద్గవం పరలోకానికి ప్రయాణం చేసేసింది అనమాట. అది కథ బాగుందా? ఇవాళ ఇందులో ఈ కథలో ఏం నీతి తెలిసిందో మనకి చూద్దాం. ఎవరు చెప్తారు? ఓకే, లైశ్రీ నువ్వు చెప్పమ్మా, ఈ కథలో ఏమి అర్థమైంది నీతి నీకు? ఈ కథలో నీతి ఏంటంటే కొత్త వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు, వాళ్ళు ఏవడిగినా చెప్పకూడదు, వాళ్ళని ఎక్కువగా ఆశ్రయించకూడదు. కొత్త వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుంది, మనకు ఆశ్రయం లేకుండా పోతుంది. గద్దకి చివరికి ప్లేస్ కాదు, జీవితం కూడా లేకుండా పోయింది. కాబట్టి పొరపాటును కూడా కొత్త వాళ్ళని నమ్మకూడదని ఈ మాటని విష్ణు శర్మ రాజకుమారులకి తెలియజేశారు. కథ క్లియర్గా ఉంది, నీతి స్పష్టంగా ఉంది కదా. ఇప్పుడు నువ్వు కొత్త వాళ్ళకి ఎవరికైనా ఆశ్రయం ఇచ్చేటప్పుడు గుర్తు రావాలి మనకి, గద్ద ఎలా అయిపోయిందో అలా అయిపోతామేమో మనం అని ఆలోచించుకుని కొత్త వాళ్ళని దగ్గరికి రానికూడదు. మాట్లాడచ్చు కానీ ఎక్కువ అవకాశాన్ని ఇవ్వకూడదన్నమాట. దీంతో ఇవాల్టి 2 నీతి కథలు పూర్తయినాయి. మరిన్ని మంచి కొత్త నీతి కథలతోటి మళ్ళీ వచ్చే భాగంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.